గొర్రెపిల్ల భార్య ఎవరు అటువంటి టాపిక్ని మనము స్టడీ చేస్తున్నాం. సో ఇది చాలా డీప్ టాపిక్. ఇది ఒక వీడియోలో చెప్పడం అసాధ్యము కాబట్టి ఈ యొక్క టాపిక్ని మనము 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. మొదటి భాగంలో నూతన యెరూషలేము గురించి మనము చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఎవరైనా మిస్ అయినట్లయితే సో వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, సో తప్పకుండా వాచ్ చేయండి. రెండవ భాగంలో గొర్రెపిల్ల భార్య ఎవరు అని కూడా చూసాం. సో గొర్రెపిల్ల భార్య ఎవరు? ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి గొర్రెపిల్ల భార్య ఎవరో కాదు, ఇజ్రాయేలు అనే విషయాన్ని మనం చాలా అనేక లేఖనాల్ని పరిశీలన చేసి తెలుసుకున్నాం. అయితే బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న వారికి ఇదివరకు వాళ్ళు ఏం నమ్ముతూ వచ్చారు అంటే సంఘమే క్రీస్తు వధువు కదా. అండ్ ఒక రోజున మరి గొర్రెపిల్ల వివాహ మహోత్సవము సంఘముతోనే జరుగుతుంది. సో క్రీస్తు భార్య ఎవరు కాదు, సంఘమే అని చాలామంది అదే అభిప్రాయంలో ఉన్నారు, అదే నమ్ముతూ ఉన్నారు కూడా. అలాంటి వారికి సెకండ్ పార్ట్ కొంచెం షాకింగ్గా ఉంటుంది. అండ్ ఏంటి ఇజ్రాయేల్ ప్రజల అంటే క్రీస్తు సంఘము కాదా, సంఘం క్రీస్తు వధువు కాదా అని. ఎస్, సంఘం క్రీస్తు వధువు కాదు. సో అందుకే ఈ మూడవ భాగంలో సంఘము క్రీస్తు వధువు అనటంలో వాస్తవం ఎంత అంటే చాలామంది అంటున్నారు కదా సంఘము క్రీస్తు వధువు, సంఘం క్రీస్తు వధువు అని. పైగా పౌలు యొక్క పత్రికల్లో కూడా అలాంటి వచనాలు మనకు కనిపిస్తాయి. అలాంటి వచనాలు పట్టుకొని చాలామంది అదే అభిప్రాయంలో ఉంటారు, ఎస్ చర్చ్ ఇస్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ అని. అంటే పౌలు ఒక ఉద్దేశంతో చెప్పారు, అయితే అది మరో రకంగా అర్థం కావడం వల్ల లేఖనాన్ని అపార్థం చేసుకుంటున్నారు. మరి పౌలు ఎక్కడ చెప్పాడు బైబిల్లో? మెయిన్ ప్యాసేజెస్ మొత్తం 3 ఉన్నాయండి. పౌలు అలాగ చెప్పాడు, వధువు సంఘము అని అర్థం ఇచ్చేటట్లుగా అలా చెప్పాడు అనడానికి మెయిన్ ప్యాజెస్ కొన్ని ఉన్నాయి, ప్రధానంగా 3 ఉన్నాయి. వాటిని ఈరోజు ఈ యొక్క క్లాస్లో డీటెయిల్గా అనాలిసిస్ చేసి పౌలు యొక్క ఉద్దేశం ఏంటి, నిజంగా అలాగే చెబుతూ ఉన్నాడా, లేకపోతే ఆయన మాటల్ని సంఘము మరో రకంగా అపార్థం చేసుకుందా అనే విషయాన్ని చాలా తేటతెల్లంగా ఇక క్లాస్లో మనం చూడబోతున్నాం. ఓకే, సో ఇక టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా విషయాలు తెలుసుకుంటారు. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, ఎక్కడా కూడా మిస్ కాకండి. వీడియో చివరి దాకా కూడా ఇక సబ్జెక్ట్ మీరు ఫాలో అయినట్లయితే డీప్ సీక్రెట్స్ అండ్ డీప్ ట్రూత్స్ మీకు అర్థమవుతాయి. ఓకే, సో వితౌట్ డిలే లెట్స్ జంప్ ఇంటు ద టాపిక్. చాలా మంది అనుకున్నట్టుగా ఎస్ చర్చ్ ఇస్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ అని, సంఘము క్రీస్తు వధువు అని. అయితే మీకు ఒక విషయం తెలుసా, పౌలు పత్రికల్లో అంటే పౌలు పత్రికలు ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. 13 పత్రికల్లో కూడా ఎక్కడా కూడా పౌలు వధువు అటువంటి మాట ప్రస్తావించడు. మనం వాడుతున్నాం వధువు సంఘము, వధువు సంఘము, వధువు సంఘం అని మనము చాలాసార్లు ఆ పదం వాడి చాలాసార్లు పాటలు కూడా పాడుతుంటాం. అనేక ప్రసంగాల్లో కూడా ఈ మాట వింటుంటాం, వధువు సంఘము అని. కానీ పౌలు ఒక 13 పత్రికలు మీరు బాగా పరిశీలన చేస్తే ఒక్క చోట కూడా వధువు అన్న మాట మీకు కనిపించదు, పెళ్లి కుమార్తె అన్న మాట మీకు కనిపించదు. ఒకవేళ సంఘము నిజంగా క్రీస్తు ఒక భార్య అయితే ఆ విషయం బహు స్పష్టంగా పౌలు రాసి ఉండేవాడు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ కదా. ప్రకటన గ్రంథంలో అయితే చాలాసార్లు అది ప్రస్తావించబడింది, పాత నిబంధనలు కూడా చాలా వచనాలు కూడా ప్రస్తావించబడింది. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. అది నిజం బాడీ ఆఫ్ క్రైస్ట్ కూడా ముఖ్యమైన ఘట్టమై ఉన్నట్లయితే ఖచ్చితంగా పౌలు దాని గురించి రాసి ఉండేవాడు, పెళ్లి కుమార్తె వధువు అని. బట్ ఎక్కడా కూడా 13 వచనాల్లో ఒక్కసారి కూడా పౌలు దాని గురించి ప్రస్తావించలేదు. ఒక మీ దగ్గర బ్లూ లెటర్ బైబిల్ ఉన్నట్లయితే బ్లూ లెటర్ బైబిల్ మీరు ఓపెన్ చేసి ఆ బ్లూ లెటర్ యొక్క వెబ్సైట్లో సెర్చ్లో మీరు ఏం చేస్తారంటే ఆ ఫిల్టర్స్ని మీరు ఉపయోగించి పౌలు పత్రికలు మీరు సెలెక్ట్ చేసుకొని, అంటే రోమా నుండి ఫిలోమున్ వరకు మీరు సెలెక్ట్ చేసుకొని ఆ సెర్చ్ ఒక ట్యాబ్లో బ్రైడ్ BRIDE అని మీరు టైప్ చేసి ఆ బ్రైడ్ పక్కన మీరు ఒక ఆస్ట్రిక్ సింబల్ పెట్టండి. అంటే బ్రైడ్ అటువంటి పదంతో ఎన్ని పదాలు స్టార్ట్ అవుతాయి అంటే ఆ పదముతో పాటు ఇంకా ఎన్ని పదాలు వస్తాయో ఆ ఆస్ట్రిక్ సింబల్ పెట్టి మీరు సెర్చ్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుందో తెలుసా? 0. ఎందుకంటే ఆ పదము పౌలు పత్రికలో కనిపించదు. అంటే బ్రదర్ మరి పౌలు పత్రికల్లో
ఆ పదము కనిపించినంత మాత్రాన, లేదా పౌలు ఆ పదాన్ని వాడనంత మాత్రాన సంఘము వధువు కాకుండా పోతుందా? అంటే ఈ ఒక్క మాట మనం కొట్టేయచ్చా? అంటే కాదు. దానికి కొన్ని లేఖనాలు కూడా మనం చూడాలి. ప్రధానంగా 3 స్క్రిప్చర్స్ కొంచెం అబ్జెక్షన్‌గా నిలబడతాయి. 3 స్క్రిప్చర్స్ ఉన్నాయి. అవి కొంచెం అబ్జెక్షన్‌గా నిలబడతాయి. ఎందుకంటే చాలామంది ఈ 3 స్క్రిప్చర్స్‌ని బేస్ చేసుకొని చర్చ్ ఇస్ ఎ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్తూ ఉంటారు. అందులో మొదటి స్క్రిప్చర్‌ని మనం డిస్కస్ చేద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంకి వెళ్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంకి వెళ్దాం. 22 నుంచి 33 వచనాలు గల లేఖన భాగాన్ని చూద్దాం. స్త్రీలరా, ప్రభుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునే. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడు లేడు గాని ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొను. మనం క్రీస్తు శరీరకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తు గూర్చియు సంఘము గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. సో ఇది ప్యాసేజ్. సాధారణంగా ఇక ప్యాసేజ్ ఎక్కువగా ఎప్పుడు వాడుతుంటారంటే వివాహ కార్యక్రమాల్లో వాడుతూ ఉంటారు. వివాహం గురించి మాట్లాడేటప్పుడు ఈ ప్యాసేజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుందంటే, భార్య భర్త మధ్య ఎలాంటితే అనుబంధం అయితే ఉంటుందో ఒకరోజు సంఘము కూడా క్రీస్తుతో ఆ విధంగా వివాహ మహోత్సవంలో ఒకటవుతుంది. వీఆర్ లుకింగ్ ఫర్ క్రైస్ట్. సంఘము ఒక వధువుగా ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉంది. సో వివాహం కాకముందు ఒక అబ్బాయి అమ్మాయి మరి నిశ్చితార్థమైన తర్వాత వివాహము తేదీ వరకు, ఆ డే వరకు ఎలాగైతే వీళ్ళు వెయిట్ చేసి వివాహంలో ఒకటవుతారో అటువలే ఇప్పుడు సంఘము కూడా క్రీస్తుతో ఒకటవ్వడానికి ఆ మహోన్నతమైనటువంటి దినం కోసము సంఘం ఎదురు చూస్తూ ఉంది అన్నట్టుగా ఈ విధంగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రజెంటేషన్లో ప్రాబ్లం ఉంది. ఈ లేఖనాన్ని అర్థం చేసుకోవడంలో సమస్య ఏర్పడింది. సో ఇది ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్. కానీ పౌలు ఆ ఉద్దేశంతో ఈ లేఖనాన్ని రాయట్లేదు. పౌలు చెప్పినటువంటి ఉద్దేశాన్ని మరోలాగా అర్థం చేసుకోవడం వల్ల లేఖనం అర్థం చేసుకున్నాం. నిజంగానే ఇక్కడ పౌలు భార్యాభర్త ఒక ఇలస్ట్రేషన్ చూపిస్తూ, అంటే ఆ మ్యారేజ్ వ్యవస్థను చూపిస్తూ ఈ విధంగానే సంఘము కూడా క్రీస్తు ఒకటి కాబోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడా? దీన్ని మనం కాస్త పరిశీలన చేయాలి. దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రికను సిస్టమేటిక్ ఆర్డర్లో మనము అర్థం చేసుకోకపోతే ఏదో ఒక ప్యాసేజ్ మాత్రమే తీసుకొని ఏమండి దాన్ని మనం సొంతంగా అన్వయించే ప్రయత్నం చేస్తే సిద్ధాంతపరమైన సమస్యలు వస్తాయి. సో ఎన్నుకున్నటువంటి ప్యాసేజ్ ఒక కాంటెక్స్ట్ ఏంటి, పౌలు ఏ నేపథ్యంలో దీన్ని బిల్డ్ చేస్తున్నాడు అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో పౌలు పత్రికలు మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అంటే, ఎఫెసీ పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అంటే మొత్తం 6 అధ్యాయాలు ఉంటాయి. పౌలు రాసినటువంటి ఎఫెసీ పత్రికలో 6 అధ్యాయాలు ఉంటాయి. మొదటి 3 అధ్యాయాల్లో దీన్ని డాక్ట్రినల్ సెక్షన్ అని చెప్పచ్చు. అంటే ఈ మొదటి 3 అధ్యాయాల్లో పౌలు ఒక సిద్ధాంతాన్ని స్థాపించాడు. సంఘము ఏమిటి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఆ మొదటి 3 అధ్యాయంలో ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. చివరి 3 అధ్యాయాలు అంటే 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు ఏంటి అంటే
దీన్ని ప్రాక్టికల్ సెక్షన్ అంటారు. మొదటి 3 అధ్యాయాలేమో అది డాక్టరినల్ సెక్షన్, లాస్ట్ 3 చాప్టర్స్ ఏమో అది ప్రాక్టికల్ సెక్షన్. ఈ డిఫరెన్స్ మీకు తెలియాలి. సరే, మొదట మనం డాక్టరినల్ సెక్షన్ అర్థం చేసుకుందాము. అప్పుడు ప్రాక్టికల్ సెక్షన్కి వచ్చి ఈ ఎఫెసీ 5వ అధ్యాయంలో పౌలు చెప్పిన వాటి మాట ఒక అసలు అర్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఎఫెసీ మొదటి 3 అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు డీప్గా వివరించడానికి సమయం సరిపోదు కాబట్టి మెయిన్ పాయింట్స్ మీద మనం ఫోకస్ చేస్తాం. సో చర్చ్ ఐడెంటిటీ ఏంటో చూద్దాం. సో సంఘం అంటే ఏంటి? సంఘము నిజంగా వధువా, లేకపోతే సంఘము ఏమై ఉన్నది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ మొదటి అధ్యాయము 23వ వచనం చూడండి. ఆ సంఘము ఆయన శరీరము. సంఘం ఏంటి చెప్పండి? సంఘము ఆయన శరీరము. సో చర్చ్ ఈజ్ హిస్ బాడీ. సంఘము ఆయన శరీరము. ఈ మాట మీరు గమనించాలి. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 27వ వచనంలో కూడా రాయబడింది కదా, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. ఈ మాట అనేక సార్లు పౌలు తన పత్రికలో వాడుతుంటారు. సో వాట్ ఈస్ చర్చ్? చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నేను రిపీట్ చేస్తున్నాను. చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. చర్చ్ ఈజ్ నాట్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఏమంటే మనం క్రీస్తు ఒక శరీరమై ఉన్నాము, క్రీస్తు వధువు కాదు. ఒకవేళ మనమే వధువైతే, మనమే శరీరము, మనమే వధువైతే చెప్పండి, శరీరము తనకు తానుగా వివాహం చేసుకుంటుందా? శరీరం తనకు తాను వివాహం చేసుకుంటుందా? ప్లీజ్ అండర్స్టాండ్, బాడీ ఆఫ్ క్రైస్ట్ మనమే బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, మనమే బాడీ ఆఫ్ క్రైస్ట్ అయితే శరీరం తను తాను పెళ్లి చేసుకుంటుందా? ఎంత అబ్జర్వ్డ్గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అప్పుడప్పుడు నెట్టిట్లో ఒక న్యూస్ చూస్తుంటాం, వాడికి ఏ సంబంధం లేక వాడే పెళ్లి చేసుకున్నాడు అని. ఆ న్యూస్ వైరల్ అయినప్పుడు చాలా నవ్వుకున్నారు కదా. ప్లీజ్ అండర్స్టాండ్, వీ ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, నాట్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. నంబర్ 2, సంఘము నూతన పురుషుడుగా పిలువబడుతున్నాడు. ఇప్పుడు ఎఫెసీ 2వ అధ్యాయంకి వెళ్దాం. మొదటి అధ్యాయంలో పౌలు ఏమని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు? సంఘము ఆయన శరీరము అని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. 2వ అధ్యాయంలో చూద్దాం. 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చూడాలి. ఆయనను మునుపు దూరస్తులైన మీరంటే ఇక్కడ ఎవరు? అన్యులు. ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును, ఇక్కడ మీకు అంటే ఎవరు? అన్యులు. మాకు అంటే జ్యూస్. మీకును మాకును ఉండిన ద్వేషము అంటే, ఒకప్పుడు యూదులకి అన్యుల మధ్య ఏముంది? ఒక ద్వేషం ఉంది. యూదులు అన్యుల్ని అసహించుకునేవారు. యూదులు అన్యుల్ని కుక్కలతో పోల్చేవారు, పరజనులుగా పోల్చేవారు, పరదేశులుగా పోల్చేవారు, వాగ్దాన నిబంధన లేని వారుగా పోల్చేవారు, నిరీక్షణ లేని వారుగా చూసేవారు. అంటే ఇద్దరి మధ్య అంత ద్వేషం ఉంది. అందుకే పేతురు కూడా అపోస్తలుల 15వ అధ్యాయంలో కొన్నిలతో మాట్లాడుతూ, ఒక అన్యుని ముట్టుకొనుటైనను అతనితో సహవాసము చేయటను ఒక యూదునికి తగదని నీకు తెలుసు కదా. అంటే అంతటి ద్వేషం ఉంది ఇద్దరి మధ్య కూడా. అంతటి ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము. అంత ద్వేషం గల కారణం ఏమిటి? బికాస్ ఆఫ్ ద లా. వాళ్ళకి ఇవ్వటువంటి సెర్మోనియల్ లాస్ ఉన్నాయి, రిలీజియస్ లాస్ ఉన్నాయి. ఆ విధి రూపకమైనటువంటి ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత ఎక్కడ కొట్టివేయబడింది ధర్మశాస్త్రము? కృపాకాలంలో క్రీస్తు సంఘం అనే శరీరంలో కొట్టివేయబడింది. ప్లీజ్ అండర్స్టాండ్, ధర్మశాస్త్ర కాలంలో కొట్టివేయబడలేదు. సంఘం ఎత్తబడినాక ఆ రాబో యుగములు అంటే హెబ్రీ నుంచి ప్రకటన గ్రంథం వరకు జరిగేటువంటి ఆ కాలంలో కూడా కొట్టివేయబడలేదు. ఓన్లీ ఇన్ ద గ్రేస్ పీరియడ్. సంఘం అనే శరీరము ఎప్పుడు ఏర్పడింది? కృపాకాలంలో. ఈ కృపాకాలంలో ఆ ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. కొట్టివేయబడడం వల్ల ఏం జరిగింది? మధ్య గోడను పడగొట్టి. సో మధ్య గోడ గురించి ఆల్రెడీగా మనం వీడియో చేసాం. మధ్య గోడ అంటే ఏంటిది? నిన్ను దేవుని వేరు చేసేటువంటి పాపం అటువంటి మధ్య గోడ కాదు. యూదుల్ని అన్యుల్ని సపరేట్ చేసేటువంటి ఆ మధ్య గోడను దేవుడు ఏం చేశాడు? పడగొట్టేశాడు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం బట్టే కదా ఇద్దరు కూడా వేరుగా ఉన్నారు. ఆ ధర్మశాస్త్రం బట్టే కదా ద్వేషము, ఆ ధర్మశాస్త్రం బట్టే కదా ఆ డిఫరెన్స్,
డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. దేవుడు ధర్మశాస్త్రం అనేటువంటి గోడను పడగొట్టేసి మన ఉభయములను ఏకము చేసెను. 15వ వచనం. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని ఇద్దరంటే ఎవరు? అన్యులు అండ్ యూదులు. ఆ ఇద్దరిని కూడా తన యందు, ఎవరైతే బాడీ ఆఫ్ క్రైస్ట్ లోకి చేర్చబడ్డారో, కృపా సువార్తను అంగీకరించారో, తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, వన్ న్యూ మ్యాన్, నూతన పురుషునిగా. ఆ మాట గమనించాలి. సో వాట్ ఈస్ ద చర్చ్? సంఘం అంటే ఏంటిది? నూతన పురుషుడు, వన్ న్యూ మ్యాన్, నాట్ ఉమెన్. నూతన స్త్రీ కాదు, నూతన పురుషుడు. ఇక్కడ పౌలు ఫెమినైన్ సెన్స్ లో చెప్పట్లేదు. బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎవరు? నూతన పురుషుడు. ఫస్ట్ బాడీ ఆఫ్ క్రీస్తు ఒక శరీరము. రెండవది నూతన పురుషుడు. నూతన అంటే ఏంటి? అంతకుముందు లేదు, ఇప్పుడు ఫామ్ అయింది. కృపాకాలంలో ఫామ్ అయింది అంటే అంతకుముందు లేదు. ఒకవేళ అంతకుముందే ఉంటే సంఘము, ఇక్కడ నూతన పురుషుడు ఎందుకు అవుతుంది? చాలా మంది అంటారు, లేదండి మీరు పౌలు రక్షణతోనే కృపాయుగం ప్రారంభమైంది, అప్పుడే సంఘము ప్రారంభమైంది అని మీరు అంటున్నారు. కానీ అపోస్తల 2వ అధ్యాయంలోనే సంఘం ఉందండి. అక్కడ సంఘంలో అనేకులు చేర్చబడుతున్నారు కాబట్టి ఆల్రెడీగా చర్చ్ ఉంది అని చాలా మంది నమ్ముతుంటారు. అఫ్కోర్స్ చర్చ్ ఉంది, దట్స్ ఎ జూవిష్ చర్చ్, నాట్ ఎ గ్రేస్ చర్చ్. ఒకవేళ అక్కడ ఉన్నది గ్రేస్ చర్చ్ అయితే గిన, మరి నూతన పురుషుడు అంతకుముందే ఉన్నట్టే కదా. నూతన పురుషుడు అంటే అంతకుముందు లేనట్టే, కొత్తగా ఫామ్ అయిన నూతన పురుషుడు. సో సంఘం అంతకుముందు లేదు కాబట్టి నూతన పురుషుడు. అదే ఇజ్రాయెల్ అయితే, ఇజ్రాయెల్కి పదం వాడబలేదు, ఎందుకంటే ఇజ్రాయెల్ అంతకు ముందే ఉంది, పౌలు కంటే ముందు ఉంది, అపోస్తకారంలో పౌలు కంటే ముందు ఉంది, సువార్తలో ఉంది, ఓల్డ్ టెస్టమెంట్లో కూడా ఉంది. అందుకే ఇజ్రాయెల్కి నూతన పురుషుడు అనే పదము వాడబడలేదు. నూతన పురుషుడు అనే పదము అప్లికబుల్ ఓన్లీ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో 2 విషయాలు మనం తెలుసుకున్నాం. చర్చ్ ఏంటిది? నెంబర్ 1, సంఘము ఆయన శరీరము. రెండవది సంఘము నూతన పురుషుడు, స్త్రీగా నూతన పురుషుడు. ఇప్పుడు ఎఫెసీ 3వ అధ్యాయంలోకి వెళ్దాం. ఎఫెసీ 3వ అధ్యాయము 6వ వచనాన్ని చూడాలి. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములు, శరీరమందు సాటి అవయములు. సో చర్చ్ యొక్క ఐడెంటిటీ ఏంటో మీకు అర్థమవుతుందా? పౌలు ఏమి చెప్పాలని ట్రై చేస్తాడో మీకు అర్థమవుతుందా? మనం ఒక్క శరీరమందలి సాటి అవయము. ఎఫెసీ 4వ అధ్యాయం 11వ వచనం చూడాలి. ఎఫెసీ 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారు గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, సంపూర్ణ స్త్రీగా సంపూర్ణ పురుషులకు వరకు. ఇక్కడ పౌలు ఫెమినైన్ సెన్స్ వాడట్లేదు. ఓకే, సో కాబట్టి ఎఫెసీ 3వ అధ్యాయంలో పౌలు ఒక డాక్టర్ని స్థాపించాడు. సంఘం అంటే ఆయన శరీరము, సంఘము నూతన పురుషుడు. ఆ నూతన పురుషుడే నూతన సృష్టి అని కూడా రాయబడింది. అండ్ ఆయన శరీరంలో మనం అంతా కూడా అవయవం ఉన్నాం. సో దిస్ ఈజ్ అవర్ ఐడెంటిటీ. సో ఆయన శరీరంలో అవయములుగా ఉన్నప్పుడు ఏమైందమ్మా? మనము ప్రభు ఒకటిగా ఉన్నాము, ఆయన శరీరంలో మనం ఒకటిగా ఉన్నాము. ఇది చర్చ్ యొక్క ఐడెంటిటీ. ఇప్పుడు ఎఫెసీ 4, 5, 6 వచనాలు. దీన్ని ప్రాక్టికల్ సెక్షన్ అంటారు. అంటే డాక్ట్రినల్ సెక్షన్లో ఉన్నటువంటి విషయాలు తీసుకొని ఏం చేయాలి? అది మన ప్రాక్టికల్ లైఫ్లోకి అప్లై చేయాలి. డాక్ట్రిన్ ఏంటి? ఊరికి తెలుసుకొని ఇదే కదా సత్యము అని ఊరికి ఉండకూడదు. దాన్ని మన ప్రాక్టికల్ లైఫ్లోకి అప్లై చేయాలి. ఆ ప్రాక్టికల్ లైఫ్లో ఎలా ఉండాలి, క్రీస్తులో ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ముందుకు సాగాలి, మన కాండక్ట్ ఎలా ఉండాలి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, అదంతా వివరించేదే 4, 5, 6 అధ్యాయం. 5వ అధ్యాయంకి వచ్చేపాటికే ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడంటే, హీస్ గివింగ్ ఇన్స్ట్రక్షన్ టు మ్యారీడ్ కపుల్స్. 5వ అధ్యాయంలో పౌలు వివాహమైనటువంటి ఒక దంపతులకి ఒక అమూల్యమైనటువంటి సూచనలు ఇస్తున్నాడు 5వ అధ్యాయం. సో ఈ 5వ అధ్యాయంలో పౌలు ఒక డాక్టర్ని స్థాపించట్లేదు,
మరి ఇచ్చినటువంటి డాక్ట్రిన్ ఆధారముగా వివాహ వ్యవస్థ ఎలా ఉండాలి, ఆ డాక్ట్రిన్ తగ్గట్టుగా ఈ వివాహ వ్యవస్థ ఎలా ఉండాలి అని చెప్పడానికి ఎఫెసు 5వ అధ్యాయంలో పౌలు మాట రాస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్యాసేజ్ ఇంకొకసారి పౌలు కోణంలో దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే సంఘము క్రీస్తుతో ఎటువంటి అనుబంధము కలిగి ఉందో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీ మ్యారీడ్ లైఫ్ని కట్టుకొనండి అని చెప్తున్నాడే కానీ మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందో అలాగ ఒక రోజున కూడా సంఘము కూడా క్రీస్తుతో అలాగ ఉండబోతుంది అని చెప్పట్లేదు. మనం రివర్స్లో అర్థం చేసుకుంటున్నాం. ప్లీజ్ అండర్స్టాండ్. సంఘము క్రీస్తుతో ఎలాంటి అనుబంధం కలిగి ఉంది? శరీరము, ఆయన శరీరంలో అవయములై ఉన్నాము, ప్రభుతో ఒకటై ఉన్నాము, విడదీటువంటి అనుబంధం కలిగి ఉన్నాము. ఈ డాక్టరీకి ఆధారము చేసుకొని దాన్ని తగ్గట్టుగా మీ లైఫ్ కట్టుకోండి, మీ వివాహ వ్యవస్థ కట్టుకోండి అని చెప్తున్నాడు. మనం ఉల్టా అర్థం చేసుకున్నాం. భార్య భర్త ఉన్నారా కాబట్టి ఒక రోజున సంఘం కూడా ఈ విధముగా ప్రభుని ఎదుర్కొని ప్రభుతో ఒకటిగా పోతుంది అన్నట్టుగా చెప్తున్నారు. రివర్స్ అర్థం చేసుకుంటున్నారు. 23వ వచనం చూడండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటిది? అదే వచనంలో పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. డాక్ట్రినల్ స్టేట్మెంట్లు ఏంటిది? క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు కాబట్టి పురుషుడు కూడా భార్యకు శిరస్సై ఉన్నాడు. క్లియర్, ప్లేన్ అండ్ క్లియర్. 24వ వచనం, సంఘము క్రీస్తుకి లోబడినట్లుగా. సంఘం క్రీస్తు లోబడతా ఉంది అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. డాక్టరల్ స్టేట్మెంట్ అదే ఉంది. ఎస్, సంఘం క్రీస్తుకు లోబడుతుంది. ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఎఫెసీ 1వ అధ్యాయం చివరి వచనం చూస్తే ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఆ శిరస్సుకి మనము శరీరం అంటుకట్టబడి ఉంది కాబట్టి శిరస్సు ఎలా చెప్తే శరీరం అలాగా ప్రవర్తిస్తుంది. కాబట్టి 24వ వచనంలో భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకి లోబడి ఉండాలి. పౌలు బాడీ ఆఫ్ క్రైస్ట్కి క్రీస్తుకు ఉన్నటువంటి కనెక్షన్ని ఇక్కడ చూపిస్తూ మీ మ్యారేజ్ లైఫ్ అలా కట్టుకోండి అని చెప్తున్నాడు. ఇక్కడ 25వ వచనం, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి. ఎందుకు తెలుసా? క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. చూడండి క్రీస్తు సంఘం ఎలా ప్రేమించాడు. క్రీస్తు సంఘం కోసం ప్రాణం పెట్టాడు, బలియాగం చేశాడు, రక్తం ధారపోసాడు, అవమానమైన నిందలైన అన్నీ కూడా తట్టుకొని తన ప్రాణమే ధారపోసాడు. అంతగా సంఘాన్ని ప్రేమించాడు. కాబట్టి పురుషులారా మీరు కూడా మీ భార్యని ఆ విధముగా ప్రేమించండి. 30వ వచనం, మన క్రీస్తు శరీరంకు అవయములై ఉన్నాము. చెప్పండి, మనమంతా కూడా క్రీస్తు శరీరంలో అవయములై ఉన్నాము. కాబట్టి అవయం వేరుపడుతుందా? అవయము విడిపోతుందా? అవయము సపరేట్ అవుతుందా? కాదు కదా. కాబట్టి పురుషుడు తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అవుదురు. ఏక శరీరము. 30వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ? మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము. ఇక్కడ అవయము అనే మాట మాత్రమే కనపడుతుంది తెలుగు తర్జుమాలో. కానీ మీరు ఇంగ్లీష్ తర్జుమా చూసినట్లయితే ఫర్ వీఆర్ మెంబర్స్ ఆఫ్ హిస్ బాడీ, ఆఫ్ హిస్ ఫ్లెష్, ఆఫ్ హిస్ బోన్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. చూడండి, వీఆర్ మెంబర్స్ ఆఫ్ హిస్ బాడీ, ఆఫ్ హిస్ ఫ్లెష్ అండ్ ఆఫ్ హిస్ బోన్స్. ఆయన శరీరంలో శరీరము, ఆయన మాంసంలో మాంసమై ఉన్నాం. ఆ విధంగా ప్రభుతో మనం ఒకటే ఉన్నాము. కాబట్టి పురుషుడు తన భార్యను హత్తుకొనును. ఆ విధమైనటువంటి ఏకత్వం ఉండాలి. వారిద్దరూ ఏక శరీరముగా ఉండాలి. ఏది కూడా వేరు చేయకూడదు. ఏమన్నా రాని ఏది కూడా వారిద్దరు కూడా విడిపోకూడదు. ఏక శరీరముగా ఉండాలి. పౌలు ఆ ఉద్దేశంతో చెప్తున్నాడు ఎఫెసీ 5వ అధ్యాయంలో. అంతేగాని ఈ అధ్యాయంలో పౌలు సంఘము కూడా క్రీస్తు వధువు అనేటువంటి డాక్టరీని ఇక్కడ చెప్పట్లేదు. మీకైనా కనిపించిందా? ఈ 5వ అధ్యాయంలో వధువు, పెళ్లి కుమార్తె ఇలాంటి డాక్టర్ మీకు ఏమైనా కనిపించిందా? కనిపించలేదు. మనకు అలా అర్థమైంది. ఎందుకు అంటే మతపరమైన బోధలు ఆ విధంగా చెప్పి మన మైండ్లో అదే ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. మనం అదే నమ్మేస్తున్నాం. Here Paul is not establishing any new doctrine telling that church is the bride of Christ. No. పౌలకు ఉద్దేశం ఏంటి? డాక్టరీన్ తీసుకో, ఆ డాక్టరీన్ నీ ప్రతి ఏరియా మీద ప్రభావితము చేయాలి.
ఈరోజు ప్రాబ్లం ఏంటి తెలుసా? చాలామంది డాక్ట్రిన్స్‌ని వింటారు, కానీ ప్రాక్టికల్ లైఫ్‌కి వచ్చేపాటికి ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎన్ని డాక్ట్రిన్స్ తెలుసుకున్నా, అది నీ ప్రాక్టికల్ లైఫ్ మీద ప్రభావితం చేయకపోతే, ఆ భక్తికి అర్థం ఉందంటారా? మీనింగ్ లేదు. నేను కృత రక్షించబడ్డా, నేను ఇష్టానుసారంగా బతుకుతా, నా ఇష్టము, నేను ఎవరినైనా నేను ఎటైనా వెళ్ళిపోతా, నన్ను అడిగేవాళ్ళు లేరు అంటే కాదది. క్రమశిక్షణ రహితమైనటువంటి జీవితాన్ని దేవుడు ఎప్పుడు మెచ్చుకోడు. డాక్ట్రిన్ తగ్గట్టుగా మనం లైఫ్ బిల్డ్ చేసుకోవాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే డాక్ట్రిన్ ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి. క్షమించుట గురించి, క్షమించుట గురించి. చాలాసార్లు ఇతరులు మనం ఎందుకు క్షమిస్తాము? అయ్యో! నేను క్షమించకపోతే దేవుడు నా తప్పులు క్షమించడు కదా! దేవుడు నా తప్పు క్షమించకపోతే నేను నరకానికి వెళ్ళిపోతా కదా! ఆ భయముతో ఇష్టం లేకుండా ఏం చేస్తామంటే క్షమించను పో అంటాం. ఎందుకు? ఎక్కడ మనం నరకానికి వెళ్ళిపోతాం. దిస్ ఇస్ నాట్ ద రైట్ డాక్ట్రిన్. అది ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటిది. ఇక్కడ పౌలు డాక్ట్రిన్ ఏమంటుంది? ఎఫెసీ 4:32 దేవుడు మిమ్మల్ని క్షమించినలాగున మీరును ఒకరికొకరు క్షమించండి. దేవుడు క్షమించేశాడు. కాబట్టి ఈ డాక్ట్రిన్ ప్రకారంగా మనం ఏం చేయాలి? దేవుడు నేను ఎలాగైతే క్షమించాడో నేను కూడా ఇతరులను అలాగే క్షమించాలి. సో డాక్ట్రిన్ నువ్వు నమ్మిన డాక్ట్రిన్ ఏం చేస్తున్నావు? దానికి తగ్గట్టుగా నీ లైఫ్ స్టైల్‌ని కడుతున్నావు. ఇక్కడ వివాహ వ్యవస్థ విషయంలో పౌలు అదే చెప్తున్నాడు. క్లియర్? ఓకే. 27వ వచనం చూడండి. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని ఆయన తన ఎదుట ఎలా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడంట? మహిమగల సంఘముగాను అన్నాడు కానీ మహిమగల వధువు సంఘముగా అన్నాడా? పౌలు ఆ పదాన్ని ఏమన్నా వాడాడా? ఆ పదప్రయోగం చేశాడా? మహిమగల వధువు సంఘముగా అన్నాడా? లేదు. మహిమగల సంఘముగానే. కొన్నిసార్లు ఆ పదాలు మనం ఊదేసింటాం, మనం అలా ఊహించేసుకుంటాం. అర్థమవుతుందా? నెంబర్ 2, ఇంకోటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ట్రెడిషనల్ థింకింగ్ ఎలా ఉంటుంది? ఒకరోజు నేను ప్రభుని ఎదుర్కొని ఒకరోజు ఆ వివాహము ద్వారా ఆ వివాహ మహోత్సవంలో ప్రభుని కలుసుకొని అప్పుడు నేను ప్రభు ఒకటవుతాము. ప్లీజ్ అండర్స్టాండ్, వీఆర్ నాట్ వెయిటింగ్ టు బి మ్యారీడ్. వీఆర్ ఆల్రెడీ వన్ ఇన్ క్రైస్ట్. మనం ఆల్రెడీగా క్రీస్తుతో మనము కలిసిపోయాం. అందుకే ఎఫెసీ 5:30 ఏం రాయబడింది? ఫర్ వీఆర్ మెంబర్స్ ఆఫ్ హిస్ బాడీ, ఆఫ్ హిస్ ఫ్లెష్, ఆఫ్ హిస్ బోన్. నువ్వు ఆల్రెడీగా ప్రభుతో నువ్వు ఒకటైపోయావు. యు ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ద మ్యారేజ్. ఎప్పుడో జరగబోయేటువంటి వివాహములో ఒకటవుతామని మన ఫ్యూచర్ మనం చూడట్లేదు. ఆల్రెడీగా మన ప్రభుతో ఒకటైపోయాం. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఎఫెసీ 5:32 ఈ మర్మము గొప్పది. ఈ మర్మం గొప్పది అన్నాడు. చాలా మంది ప్రీచర్స్ అడగండి, ఏంటయ్యా మర్మము అంటే, వివాహమే ఒక మర్మం. మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మిస్టరీ. ఇక్కడ భౌతికమైన మ్యారేజ్ ఒక మర్మం అని పౌలు చెప్తున్నాడు. ఆయన భౌతికమైన మ్యారేజ్ ఒక మర్మం అని చెప్పట్లేదు. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గురించి సంఘం గురించి నేను చెప్పుచున్నాను. క్రీస్తు గురించి సంఘం గురించి చెప్తున్నా. ఇది మర్మం గొప్పది. ఏది? సంఘం ఏ విధంగా ఒకటైంది. ఒకప్పుడు సంఘం ఎవరు? ఒకప్పుడు అన్యులు ఎవరు? వెలివేయబడ్డవారు, నిరీక్ష లేనివారు. ఏమండి? దేవుడు అంటే నిరీక్ష లేనివారు, వాగ్దాన నిబంధన లేనివారు. అలాంటి ఒక అన్య జనులను తీసుకొని రక్షించి, కృపాసువార్త ద్వారా రక్షించి, క్రీస్తు సంఘమన శరీరంలోకి చేర్చి, ఆయన శరీరంలో ఒక అవయముగా మార్చుట. ఎంత గొప్ప ఆధిక్యత అండి! ఎంత గొప్ప ధన్యత అండి ఇది. ఒక యూదుడికి లేదా అలాంటి ధన్యత. అలాంటి ధన్యత ఆయన శరీరములోనే ఒక అవయముగా మార్చబడ్డ. సువార్తలో పాత నిబంధనలో అసలు అన్యుల జోలోకి యూదులు రారు, అన్యులతో మాట్లాడరు. అంతటువంటి వివక్ష. అలాంటి అన్యులు తీసుకొని ఆయన తన శరీరంలో అవయములుగా మార్చుకున్నాడు. చూసారా? అది ఒక ప్రభుతో మనం ఒకటయ్యము చూసామా? దట్ ఈస్ అ మిస్టరీ. దట్ ఈస్ అ మిస్టరీ. ఎఫెసీ 3:6 చూడండి. ఈ మర్మం ఏదనగా పౌలు ఆచరిస్తున్నాడు. వివాహం అనకు మర్మం చెప్పట్లేదు. ఈ మర్మం ఏదనగా అన్య జనులు సువార్త వల్ల క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక్క శరీరమందలి సాటి అవయములను వాగ్దానంలో పాలువారై ఉన్నారనేది ఇదే మర్మం.
ఓకే. సో కాబట్టి ఎఫెసు 5వ అధ్యాయంలో పౌలు సంఘము వధువు అటువంటి డాక్టరీన్ గురించి మాట్లాడట్లేదు. ఆ డాక్టరీన్ ఎస్టాబ్లిష్ చేయట్లేదు. ఆయన ప్రాక్టికల్ అప్లికేషన్ ఇస్తున్నాడు. డాక్టరీన్ తీసుకొని ప్రాక్టికల్గా మీరు అప్లై చేయండి, వివాహంలో అప్లై చేయండి అని చెప్తున్నాడు. క్లియర్? రైట్. అయితే రెండవ ప్యాసేజ్ ఇది కూడా కొందరికి అబ్జెక్షన్గా ఉంటుంది. మరి పాస్టర్ గారు రోమా 7వ అధ్యాయంలో గురించి ఏం చెప్తారు చెప్పండి, అక్కడ కూడా ఇదే అర్థం ఇచ్చేటట్లుగా ఉన్నాయి కదా అని. ఆ ప్యాసేజ్ అంటే చూద్దాం ఒకసారి. ఇవి మీరు కూడా తెలుసుకోవాలండి. ఎందుకంటే రేపొద్దున మిమ్మల్ని కూడా ప్రశ్నించినప్పుడు ఈ విధమైనటువంటి క్లారిటీ వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, ఏమో అండి మాకు రవికుమార్ గారు చెప్పారు అంటే కుదరదు. మీరు ఇవన్నీ కూడా క్లారిటీ తెచ్చుకొని మిమ్మల్ని అడిగిన వరకు మీరు క్లారిటీ ఇవ్వాలి. అందుకే డీటెయిల్గా ఇక క్లాస్ మీకు నేర్పిస్తున్నాను. రోమా 7వ అధ్యాయము 1-4 వచనాలు. సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బతికినంత వరకే ధర్మశాస్త్రము వల్ల అతనికి బద్దురాలు గాని, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుడు చేరిన ఎడల వ్యభిచారి అని అనబడును గాని, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిను కనుక వేరొక పురుషుని వివాహం చేసుకున్న వ్యభిచారి కాకపోతుంది. 4వ వచనం, ఇది ఇంపార్టెంట్. కావున నా సహోదరులారా, మనము దేని కొరకు ఫలము ఫలించినట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతది. ఈ మాట గమనించాలి. క్రీస్తును వేరొకని చేరుటకై. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. క్రీస్తును వేరొకరిని చేరుటకై. తెలుగులో ఇలా ఉంది కానీ ఈ మాట మీరు ఇంగ్లీష్లో చూడండి. యూ షుడ్ బి మ్యారీడ్ టు అనదర్. ఇంగ్లీష్ తర్జుమాలో యూ షుడ్ బి మ్యారీడ్ టు అనదర్. టు అనదర్ అంటే ఎవరు అంటే క్రీస్తే. ఇంగ్లీష్లో అలా ఉంది. కాబట్టి చాలా మంది ఇంగ్లీష్ ప్రీచర్స్, అంటే తెలుగులో మనకు అలా లేదు కాబట్టి కొంతమంది ఇలా అర్థం చేసుకోవచ్చు, కానీ ఇంగ్లీష్ బయలు చదివిన వాళ్ళంతా కూడా యూ షుడ్ బి మ్యారీడ్ టు అనదర్, దట్ ఈస్ క్రైస్ట్ హూ డైడ్ ఫర్ యూ, హూ రోజ్ బ్యాక్ టు లైఫ్ అన్నట్టుగా ప్రీచ్ చేస్తుంటారు. యూ షుడ్ బి మ్యారీడ్ టు క్రైస్ట్. కాబట్టి ఇక్కడ వివాహ వ్యవస్థ గురించి పౌలు రాస్తున్నాడు. మనకు క్రీస్తు మన వివాహము కావాలి, క్రీస్తు మనం జత చేయబడాలి, మనం ఆయన కోసం ఎదురు చూడాలి. సంఘం కూడా ప్రభు అయిన క్రీస్తు రమ్ము అని మనము ప్రార్థన చేయాలి. ఆయన వరుడుగా పెళ్లి కుమారుడుగా వస్తాడు, వధు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వివాహ మహోత్సవంలో ఒకటవుతాము. ఇంగ్లీష్ అలా ఉంది కాబట్టి చాలా మంది అలాగే అపార్థం చేసుకుంటున్నారు. యూ షుడ్ బి మ్యారీడ్ టు అనదర్ అనే మాట నిజంగా ఇక్కడ పౌలు సంఘము వధువుతో పోలుస్తూ, యేసు ప్రభువుని పెళ్లి కుమారుతో పోలుస్తూ, ఒక రోజున సంఘము క్రీస్తు ఆ విధంగా ఒకటి అవుతుంది అనే ఉద్దేశంతో మాట రాస్తూ ఉన్నాడు. పౌలకు ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు అంటే, ధర్మశాస్త్రంతో మనకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, అటు తర్వాత ప్రభు నమ్మిన తర్వాత క్రీస్తుతో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అని పోల్చడానికి వివాహాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. ఇక్కడ పౌలు ఒక ఎగ్జాంపుల్గా వాడుతున్నాడు, పౌలు ఒక ఉదాహరణగా వాడుతున్నాడు, అలిగోరీగా వాడుతున్నాడు. రైట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇంకాస్త క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి 3 వచనాలు చూసారా? అక్కడ మొదటి 3 వచనాల్లో సహోదరులారా అని మాట్లాడుతూ, మ్యారేజ్ గురించి మాట్లాడుతూ, మనుషుడు బ్రతికున్నంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నారు. ధర్మశాస్త్రము ఎరిగిన మీతో అంటే ధర్మశాస్త్రం ఎరిగిన వారు ఎవరు? యూదులా అన్యులా? యూదులు. అంటే ఇక్కడ ఉన్న యూదులు ఎవరు అంటే, మరి పౌలు యూదులకు రాస్తున్నాడు అంటే ఏ యూదులు వీళ్ళు అంటే వీళ్ళంతా బాడీ ఆఫ్ క్రైస్ట్లోకి వచ్చిన వాళ్ళు. బాడీ ఆఫ్ క్రైస్ట్లోకి చేర్చబడినటువంటి యూదులతో పౌలు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? ఎందుకంటే ఇంకా యూదులు ఒక మైండ్ సెట్ ఉంది. ఏమంటే, ఏమో మోషే ధర్మశాస్త్రం పాటించకపోవడం తప్పు చేస్తున్నామేమో,
జెరూసలేం కౌన్సిల్‌లో అక్కడ సంఘ పెద్దలు కూడా అదే అన్నారు. మీరు మోషే ధర్మశాస్త్రం పాటించాల్సిందే అన్నారు. చాలా మంది అదే చెప్తున్నారు. బహుశా మనమేమైనా పొరపాటు చేస్తున్నామేమో, అది పాటించాలేమో అనేటువంటి ఒక ఫీలింగ్ ఎక్కడో వీళ్ళలో ఉండిపోయింది. పైగా సంఘం వెలుపల ఉన్నటువంటి వాళ్ళు కూడా పదే పదే పౌలు ఒక లేని టైంలో కూడా వచ్చి వీళ్ళందరినీ మైండ్‌ని ఖరాబ్ చేస్తా ఉన్నారు. ఒక ఫీలింగ్ ఉండిపోయింది. డైలమాలో ఉన్నారు. ఫాలో కావాలా వద్దా? ఫాలో కావాలా వద్దా? ఫాలో కావాలా వద్దా? ఇప్పుడు కూడా మనకు బాడీ ప్రైస్‌లో కూడా ఇప్పుడు కూడా పౌలు పత్రిక ఇంత చెప్తున్నప్పటికి కూడా, పౌలు పత్రికలు ఇంత అర్థమవుతున్నా కూడా, ఇంకా కొంతమంది విశ్వాసులు ఎక్కడో ఫీలింగ్, ఏం నేను ధర్మశాస్త్రం కింద ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? నీకెలా ఉంటే ఆ దినాల్లో ఆ సంఘం ఒక పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఆ యూదులతో మాట్లాడుతున్నాడు. ఆ యూదులకి అర్థమయ్యే భాషగా మ్యారేజ్ ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని, ఏమయ్యా మీకు తెలీదా? మ్యారేజ్ అంటే వివాహంలో భార్య భర్త నుండి వివాహం నుంచి ఎప్పుడు విడుదలవుతుంది? భర్త బ్రతికున్నంత వరకు బద్ధురాలు. భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. షీఈస్ ఫ్రీ. ఆ తర్వాత ఆమె వేరే ఒకరిని వివాహం చేసుకోవచ్చు. కానీ భర్త బ్రతికున్నప్పుడు చేసుకోవడానికి వీల్లేదు. సో ఈమె ఎప్పుడు ఫ్రీ అవుతుంది? భర్త చనిపోతేనే ఈ భార్య ఫ్రీ అవుతుంది. అప్పుడు వేరే వ్యక్తిని చేరుకోవచ్చు కదా అని ధర్మశాస్త్రంలో రూల్ ఉంది కదా అని ఆ ధర్మశాస్త్రమును ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తున్నాడు. అటువలే మూడవ వచనం చూడండి. నాలుగవ వచనం చూడండి. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడ్డ క్రీస్తును వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. వి వర్ డెడ్ టు ద లా. ఒకప్పుడు మనం కూడా ధర్మశాస్త్రం కింద ఉంటివి కదా. సో ధర్మశాస్త్రము బాలశిక్ష కింద ఉంటివి కదా. ఆ ధర్మశాస్త్రము ఉండగా మనం వేరే ఒకరిని చేరలేకపోయాం. కాబట్టి ఒక వ్యక్తిని ప్రభు నమ్మినప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తి ధర్మశాస్త్రం విషయమై అతడు మృతుడవుతాడు. ఎందుకంటే ధర్మశాస్త్రము అలౌ చేయదు, ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ఎన్నో రూల్స్ ఉన్నాయి, ఎన్నో రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాబట్టి ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాల్సిందే. అందుకే బాడీ ఆఫ్ క్రైస్ట్లో తెలిసిన వాళ్ళు ధర్మశాస్త్రం తీసుకొచ్చి పెట్టామా, దాన్ని బట్టి ఏంటంటే డిస్క్రిమినేషన్ వస్తుంది. యూదులు, యూదేతరుడు, సెరమోనియల్ లాస్ వస్తాయి, అనేక నియమాలు వస్తాయి, ఇవన్నీ ఏమవుతాయంటే వేరు చేస్తుంది. కాబట్టి ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ తెలిసిన వాళ్ళు. కాబట్టి ధర్మశాస్త్ర విషయంలో మనం ఏమైపోయాము? మనం మృతులం కావడం వల్ల మనము క్రీస్తుని వేరొకరిని మనం చేరుకున్నాం. సో మ్యారేజ్ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాడు ఇక్కడ ధర్మశాస్త్రం అంటే ఎవరు? హస్బెండ్తో పోలుస్తున్నాడు. సో ధర్మశాస్త్ర విషయమై చనిపోయిన తర్వాత వేరొకరిని చేరుకున్నాం కదా. ఆ ఎగ్జాంపుల్తో చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందా? ఆ ఎగ్జాంపుల్తో చెప్తున్నాడు ఇక్కడ. వీఆర్ డెడ్ టు ద లా, వీఆర్ డెడ్ టు ద లా. లా డజంట్ అప్లై ఫర్ అస్. కొలస్సీ 2వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. అంటే దేవుడు చేసేటువంటి ఒక మహత్తరమైన ప్రణాళిక చూడండి. దేవుడు రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రం. అంటే ఆ పత్రం అంటే ఏంటిది? ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం ఏంటిది? ఇది నీకు ప్రియమైనదిగా ఉందా అంటే కాదు. మన మీద రుణముగాను విరోధముగాను ఉన్నది. చూడండి, యూదులు అంటారు దేవాని ధర్మశాస్త్రం నాకు ప్రియమైనది, ఎందుకంటే అది వాళ్ళకి ఇవ్వబడింది కాబట్టి. ఆ ధర్మశాస్త్రం అన్యుడు పట్టుకుంటే ఏమవుతుందంటే దానిలో చూస్తే చాలా భయంకరమైన ఉంటాయి, విచ్ ఏ జెంటైల్ కెనాట్ ఫాలో. ఆ ధర్మశాస్త్రము అన్యుడైతే నీకు నిరీక్షణ లేదు, నువ్వు వెలువేయబడ్డావు, నీకు హోప్ లేదు, నీకు వాగ్దానం లేవు, నీకు నిబంధన లేదు, యువర్ అవుట్ క్యాస్ట్ అంటుంది. అయిపోయింది. ఏ ధర్మశాస్త్రం యూదునికి ప్రియమయంగా ఉందో ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం ఇక్కడ అన్యుడికి విరోధముగా ఉంది. రుణముగాను విరోధముగా ఉన్నటువంటి ఆ పత్రమును యేసు ప్రభువు ఏం చేస్తారో తెలుసా? మేకులతో సిలువకు కొట్టి. బాడీ ఆఫ్ క్రైస్ట్ లో యేసు ప్రభువు ధర్మశాస్త్రం పాటించండి అని చెప్పట్లేదు. ఆ పత్రం తీసుకొని మేకుతో సిలువకు కొట్టి దింపేశాడు. అదే యేసు ప్రభువు సువార్తలో తను వెంబడిస్తున్న వారికి ఏమంటే తెలుసా? అయితే ధర్మశాస్త్రము ఏమి చెప్పుచున్నది, నువ్వు వెళ్ళి అలాగూ చేయము అని ప్రభు చెప్పాడు. ధర్మశాస్త్రం కొట్టువేయటకు నేను రాలేదని చెప్పాడు వాళ్ళతో. అయితే బట్ బాడీ ఆఫ్ క్రైస్ట్ లోకి వచ్చేపాటికే ప్రభు ఏం చేశాడు తెలుసా? ఏ పత్రం అయితే అన్యులకు విరోధముగాను రుణముగా ఉన్నదో దేవుడు ఏం చేశాడు? దాన్ని సిలువకు కొట్టేసి
దాని మీద చేవ్రాతను తుడిచివేసి, ఎక్కడ? ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు అడ్డము లేకుండా, ఎందుకంటే అది ఉంటే అన్నిటికీ అడ్డమే ఉంటుంది. అది ఆరోపణ చేస్తూనే ఉంటుంది. ధర్మశాస్త్రము ఆరోపణ చేస్తూనే ఉంటుంది. నువ్వు ఇది చేస్తావు, నువ్వు అది చేస్తావు, నువ్వు ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు. అది ఎప్పుడు ఆరోపణ చేస్తూనే ఉంటుంది. అందుకే అడ్డం లేకుండా దాన్ని ఎత్తేసి ఆయన మన అపరాధములు క్షమించేసి. ప్రైజ్ గాడ్. సో ధర్మశాస్త్రం నుంచి దేవుడు నేను విడిపించదు. ఆ విషయంలో చనిపోయావు, నువ్వు విడిపించబడ్డావు. ఇప్పుడు క్రీస్తు అటువంటి వేరొకరిని చేరుకున్నావు అని ఒక మ్యారేజ్ ఎగ్జాంపుల్గా తీసుకొని పౌలు ఇక్కడ చెప్తున్నాడే తప్పనిచ్చి, ఆయన ఇక్కడ వివాహ వ్యవస్థ సంఘము వధువు అని చెప్పట్లేదు. జరగబోతున్నటువంటి వివాహ మహోత్సవం గురించి ఇక్కడ పౌలు మాట్లాడట్లేదు. పౌలు ఆ ఉద్దేశంతో ఇక్కడ రాయట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్. సో సింపుల్గా చెప్పాలంటే ఏంటిది? క్రీస్తును వేరొకరిని చేరుటకై అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకప్పుడు రక్షకు అంటే ముందు యూదులారా మన ధర్మశాస్త్రం కింద ఉన్నాము. రక్షించబడిన తర్వాత దాని విషయమై మనము మరణించగా మనము క్రీస్తుని వేరొకరిని మనం చేరుకున్నాం. నౌ వీఆర్ వన్ విత్ క్రైస్ట్ అని పౌలు బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నటువంటి యూదుల అభిప్రాయాన్ని సరిచేస్తూ వివాహాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళకి చెప్తూ ఉన్నటువంటి సందర్భం. సో ఫ్లో మీకు అర్థం అవడానికి చెప్తాను. అంటే రోమా పత్రిక ఇస్ బ్యూటిఫుల్ బుక్ అండి. నిదానంగా ఓ రోజున సందర్భం వచ్చినప్పుడు రోమా పత్రిక మీద ఒక వ్యాఖ్యానం చేద్దాం డీటెయిల్గా. ఇట్స్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. రోమా పత్రిక అంటే మనం 7వ అధ్యాయంలో ఉన్నాం కదా. 6వ అధ్యాయం ఏమంటే పాప విషయమై చనిపోవట. 6వ అధ్యాయంలో పాప విషయమై చనిపోవట, అది హోల్ చాప్టర్ అంతా దాని గురించి. 7వ అధ్యాయంలో ధర్మశాస్త్ర విషయమై చనిపోవుట, ఇది 7వ అధ్యాయం. 8వ అధ్యాయంలో ఏంటిది? వాకింగ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మ విషయమై ఆత్మ చేత నడిపించబడుట. సో ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క కాన్సెప్ట్లో పౌలు రాసుకుంటూ వస్తుంది. ఇవి ఏమి తెలియకోకుండా క్రీస్తును వేరొకరు చేరుటకై ఇంగ్లీష్లో యూ షుడ్ బి మ్యారీడ్ టు అనదర్, ఆ ఒక్క పదం పట్టుకొని హల్లెలూయా నేను క్రీస్తు వధువుని, ఆయన నా పెళ్లి కుమారుడు అంటే సమస్యలు ఏర్పడతాయి. చాలామంది చేసేది అదే. ఆ ఒక పదం పట్టుకొని వేలాడుతుంటారు, ఒక సిద్ధాంతాన్ని క్రియేట్ చేసేస్తుంటారు. కాంటెక్స్ట్ చూడరు, బ్యాక్గ్రౌండ్ చూడరు, పౌలు ఏ ఉద్దేశంతో ఆ స్టేట్మెంట్ అన్నారో చూడరు. అందుకే బైబిల్ని ఎందుకు చాలామంది రకరకాలుగా చెప్తున్నారు కారణం ఏమంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ తెలియదు, వాళ్ళ సబ్జెక్ట్ తెలియదు, రైట్లీ డివైడ్ చేయరు, ఏ నేపథ్యము చూడరు. దాన్ని పట్టుకొని ప్రీచింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు. విన్న విశ్వాసం కూడా నిజమే కదా, బైబిల్ ఉంది కదండి, కాబట్టి వీఆర్ మ్యారీడ్ టు క్రైస్ట్, మనమంతా కూడా క్రీస్తు ఒక వధువులమే. నాట్ సెన్స్. అక్కడ పౌలు అలిగోరిగా, పారబుల్గా, ఇల్లస్ట్రేషన్గా చెప్తున్నాడా, నిజంగా చెప్తున్నాడా? విశ్లేషణ ఏమాత్రం చేయకపోతే సమస్య ఏర్పడుతుంది. ఓకే, సో 2వ ప్యాసేజ్ కూడా మనం క్లియర్ చేస్తాం. ఇకపోతే 3వ ప్యాసేజ్, ఎక్కువ దీని మీదనే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి కూడా. ఏంటి 3వ ప్యాసేజ్ అంటే 2 కొరింథీ 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపాలని కోరుచున్నారు, నన్ను గూర్చి మీరు ఎలాగో నేను సహించుడి. 2వ వచనం, దైవ ఆసక్తితో మీరల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకి సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని. ఇది అండి మనకి ప్రమాణికము. చూడండి ఎంత స్పష్టముగా మనం క్రీస్తుకి ప్రధానం చేయబడ్డాము అని రాయబడింది కదా. ప్రధానం చేయబడితేనే కదా వివాహం జరిగేది. వివాహం జరగాలంటే ముందు ఎంగేజ్మెంట్ ఉండాలి, బెట్రోతలు ఉండాలి, తర్వాత మ్యారేజ్. కాబట్టి యేసుప్రభువు వారట మొదటి రాకడలో వచ్చినప్పుడు సంఘముతో ప్రధానము చేసుకొని ఆయన వెళ్ళేటప్పుడు, నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి వచ్చి నేను ఉండులాగున మేము తీసుకొని వెళ్తానని ప్రభు చెప్పాడు. కాబట్టి ఏ సంఘం అయితే ప్రధానం చేసుకున్నాడో ఆ సంఘం కోసం మళ్ళా ప్రభు వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళి అని వివాహం చేసుకుంటాడు. దిస్ హౌ పీపుల్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్. కాదండి అంటే చూడండి, ఇక్కడ వాక్యం రాయబడింది కదా, పవిత్రుల వంటి కన్యకగా, వర్జిన్ బ్రైడ్. ఏమంటే ఇక్కడ కన్యక ఉంది కానీ వర్జిన్ బ్రైడ్ అని ఉంది, ఇక్కడ లేదు.
లేదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్రీస్తుకు సమర్పింపులని మిమ్మల్ని ప్రధానము చేస్తుంది అని పౌలు అన్నాడు కదా. ప్రధానం అంటే ఏంటి? ఎంగేజ్మెంట్. గ్రీక్ పదాలు అలాగే ఉంది, అన్ని చోట్ల అలాగే ఉంది, ప్రధానము అని ఉంది కదా. కాబట్టి సంఘము క్రీస్తుకి ప్రధానము చేయబడింది. అవునా? వాస్తవమా? పౌలు ఆ ఉద్దేశంతో చెప్తున్నాడా? అంటే పౌలు ఒక చోట ఒక డాక్టరీని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఆయన దానికే భిన్నముగా ఇక్కడ ఇంకొక సిద్ధాంతం చెప్తున్నాడా? ఒకవేళ పౌలు అలా రాశాడే అనుకోండి, దేవుడు అలాగ కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేటట్లుగా దేవుడు గ్రంథస్థము చేయిస్తాడా? ప్లీజ్ అండర్స్టాండ్. వాక్యంతో విభేదించదు. బైబుల్ చాలా క్లియర్గా ఉంది. కానీ లోపం ఎక్కడంటే మనం అర్థం చేసుకునే విషయం లోపం ఉంది. సరే అండి, మళ్ళీ ఈ ప్యాసేజ్ ఎలా అర్థం చేసుకోవాలి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ కోణంలో అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ పౌలు ఎందుకు ఈ మాట అంటున్నాడు? పౌలు ఎందుకు ఇక ఇల్లస్ట్రేషన్ని వాడుతున్నాడు? ఎంగేజ్మెంట్ని ఇల్లస్ట్రేషన్గా వాడుతున్నాడు. అంతకుముందు ఏంటిది? మ్యారేజ్ని ఇల్లస్ట్రేషన్గా వాడాడు. దేని విషయమై, దేని చెప్పడానికి? ధర్మశాస్త్రం కింద మనం లేము, మరి క్రీస్తు ఒకటిగా ఉన్నాము, ఇక ధర్మశాస్త్రంతో మనకు పని లేదు అని చెప్పడానికి అక్కడ మ్యారేజ్ ఇల్లస్ట్రేషన్ వాడాడు. ఇక్కడేమో ఎంగేజ్మెంట్ ఇల్లస్ట్రేషన్గా వాడుతున్నాడు. ఎందుకు వాడుతున్నాడు? కారణం ఏంటంటే, కొరంథీ సంఘాన్ని పాడు చేసేటువంటి నక్కలు, దుష్ట మృగాలు రెడీగా ఉన్నాయి చీల్చడానికి. భిన్నమైన బోధలు, భిన్నమైనటువంటి బోధకులు వీళ్ళ మీద పడి చీల్చడానికి రెడీగా ఉన్నాయి. అర్థమైందా? ఈ సంఘం మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పౌలు ఏంటంటే పౌలు అంటాడు, ఆయన ప్రసంగాలు కొరవగానివి, ఆయన బలహీనుడు, ఆయనకి జ్ఞానమే లేదు అని ఆయన అపోస్తలత్వం మీద కూడా బురద జల్లుతూ విశ్వాసుల్ని బలహీనపరిచేటువంటి ప్రయత్నం. ఈ కామన్ విశ్వాసులు ఏంటంటే వాళ్ళకి అంత జ్ఞానం లేకపోవడం వల్ల నిజమే కాబోలేము అంటే వాళ్ళు నమ్మించడానికి వీళ్ళంతా కూడా మామూలు వ్యక్తులు కాదు. వీళ్ళంతా కూడా ఎవరు అంటే చూడండి, 13వ వచనంలో పౌలు ఈ మాట రాస్తున్నాడు. ఏలైనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై దొంగ అపోస్తులు, మోసగాండ్రు పరివారై ఉన్నారు. ఆ వేషం వేసుకున్నారు, అందుకే జనాలు మోసపోతున్నారు. ఫేక్ ఐడెంటిటీతో వస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళ అపోస్తులు కాదు, దొంగ అపోస్తులు. బయటికేమో నిజమైన అపోస్తులనేమో వాళ్ళ మాట తీరు, వాళ్ళ వాక్చాతుర్యము వాళ్ళు కూడా కోడ్ చేస్తే ఉండొచ్చు. బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళు దొంగ అపోస్తులు. 14వ వచనం, ఇది ఆశ్చర్యము కాదు, సాతానే తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. 15వ వచనం, కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకోవడం గొప్ప సంగతి కాదు. వాడే వెలుగుదూత వేషం వేసుకున్నాడు, ఇక వాడి బ్యాచ్ కూడా వెలుగుదూత వేషము వేసుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యము లేదు, గొప్ప సంగతే కాదు అని పౌలు వాళ్ళ గురించి రాస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా పౌలు చెప్పినటువంటి బోధలకు కాంట్రడిక్ట్గా వేరే వాటిని ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి ఒక అపోస్తుడుగా పౌలు ఒక బాధ్యత ఏంటి అంటే, ఏ బోధ మీదైతే ఇక సంఘాన్ని కడుతున్నాడో, ఏ బోధతో ఏ పునాది వేసి ఒక చర్చిని ఆయన మరి ముందు నడిపిస్తున్నాడో, ఆ డాక్ట్రిన్ విషయంలో వీళ్ళు ప్యూరిటీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక ఎంగేజ్మెంట్ని ఇల్లస్ట్రేషన్గా వాడుతున్నారు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిందంటే, ఒక అమ్మాయి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వివాహము అయ్యే వరకు కూడా ఏమండి, ఏ విధంగా అయితే తన కన్యత్వాన్ని కాపాడుకుంటూ ఎక్కడా కూడా జారిపోకుండా, కాలు జారుకోకుండా, ఎక్కడా కూడా పాపంలో పడిపోకుండా, ఎలాగైతే చాలా జాగ్రత్తగా మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ వివాహంలో ఒకటవుతుందో, పౌలు కూడా ఏమని కోరుతున్నాడంటే, మిమ్మల్ని నేను ప్రధానము చేశాను, ఒక పునాది వేశాను, ఒక డాక్టర్ మీకు వేశాను, ఒక సిద్ధాంతాన్ని మీకు వేశాను, దీని నుంచి మీరు క్రీస్తు వచ్చేదాకా దీనిలో నిలబడాలి. మిమ్మల్ని క్రీస్తుకు ప్రధానము చేశాడంటే ఈ స్పీకింగ్ అబౌట్ ద డాక్టరినల్ ప్యూరిటీ. అంటే ఆ విధంగా మిమ్మల్ని ఇది చేశాను. మిమ్మల్ని ఆ బోధలో కరప్ట్ అవ్వద్దండి, ఆ బోధ తొలగిపోవద్దండి, ఆ ఉద్దేశంతో పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంతేగాని నిజంగా ప్రధానము కార్యక్రమం జరిగినట్టు, నిజంగా యేసుప్రభువు వారు వచ్చి ఎవరి సంఘాన్ని వివాహం
ఆ ఉద్దేశంతో పౌలు చెప్పట్లేదు. పౌల్ ఎంఫసిస్ ఈజ్ ఆన్ డాక్ట్రినల్ ప్యూరిటీ. ఎస్, ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకాస్త బ్యాక్గ్రౌండ్ మనకి అర్థమవుతుంది. ఇప్పుడు 3వ వచనం చూడండి. 2వ వచనంలో ఆయన ఏమన్నాడు? మిమ్మల్ని ప్రధానము చేస్తుంది అన్నాడు కదా. ఎందుకు? కారణం ఏంటి? 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసును చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. 2వ వచనంలో పౌలు ఆ ఎంగేజ్మెంట్ ఇల్లస్ట్రేషన్ ఎందుకు వాడుతున్నాడో 3వ వచనంలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. సో హిస్ కన్సర్న్ ఈజ్ నాట్ అబౌట్ మ్యారేజ్. ఆయన కన్సర్న్ ఏమంటే మోసగించబడుట. ఏ విధంగా అయితే సర్పము కుయుక్తి చేత హవ్వను మోసగించేసిందో హవ్వ పడిపోయింది. కుయుక్తిని ఉపయోగించగా హవ్వ పడిపోయింది. ఆ విధముగా హవ్వ మోసగించబడినట్లుగా ఈ కొరంథీ సంఘము కూడా తప్పుడు సిద్ధాంతాల విషయమై మోసగించబడుతుందేమో, తప్పుడు బోధన విషయమై మోసగించబడుతుందేమో, క్రీస్తు వంటి ఆ సరత నుండి పవిత్ర వీళ్ళు తప్పిపోతారేమో అని భయపడుతున్నాడు. అందుకే 2వ వచనంలో ఆ ఇల్లస్ట్రేషన్ వాడుతున్నాడు. సో ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద డాక్ట్రిన్. ఏ డాక్ట్రిన్ అది? పౌలు బోధ కాకంటే వేరే బోధలు వచ్చి ఎక్కడ వీళ్ళు చెడిపోతారేమో అని. దాని మీద పౌలు ఎంఫసిస్ చేస్తున్నాడు. ఇంకా స్పష్టత రావాలంటే 4వ వచనం కూడా చదివేసేయండి, అర్థమవుతుంది. 4వ వచనంలో ఏం రాయబడింది? ఏనగా వచ్చినవాడు ఎవడైనను మేము ప్రకటింపని మరొక యేసు, మీరు పొందని మరొక ఆత్మ, మీరు అంగీకరింపని మరొక సువార్త అంటే 3 విషయాలు పౌలు రాస్తున్నాడు. మరొక యేసు, మరొక ఆత్మ, మరొక సువార్త. సో ప్రాబ్లం క్లియర్గా అర్థమవుతుంది. పౌలు అక్కడ ఆవేదన ఏంటంటే ఇట్స్ అబౌట్ ద డాక్ట్రిన్స్. దాని విషయమైనే పౌలు ఆ ఇల్లస్ట్రేషన్ని వాడుతున్నాడు. సో ద ఎంటైర్ చాప్టర్ ఈజ్ అబౌట్ ఫాల్స్ టీచర్ అండ్ డాక్ట్రినల్ కరప్షన్. అంతేగాని సంఘము క్రీస్తు వధువు అని చెప్పడానికి పౌల మాటలు రాయట్లేదు. అర్థమవుతుంది అనుకుంటా నేను. లేదు పాస్టర్ గారు ఆడ ప్రధానము చేసినట్టు అది ఎంగేజ్మెంటే అండి, మేమైతే అట్లా డిసైడ్ అయిపోతామండి అని అంటారా? అయితే ఒక ప్రశ్న మీకు వేస్తున్నాను, చాలా జాగ్రత్తగా. పవిత్రాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తు సమర్పింపాలని మిమ్మల్ని ప్రధానము చేసి తిని అని పౌలన్నాడు కదా. అది నిజంగా ఎంగేజ్మెంట్ అయితే, సంఘం నిజంగా ప్రభుకి ప్రధానం చేయబడింది అయితే, మరి ఆ సంఘంలో పౌలు లేడా? అంటే పౌలు వెలుపల ఉన్నాడా? ఒకసారి అంటే సంఘం పౌలేమో వెలివేయబడ్డాడా? పౌలేమో సంఘాన్ని క్రీస్తుకి ప్రధానము చేసి తిని అంటున్నాడు. అంటే ఆ సంఘంలో పౌలు లేడా? మీరు ఆలోచించండి ఒకసారి. నిజంగా ప్రధానము చేసింది అంటే అక్కడ అందులో పౌలు లేడా? పౌలు వెలుపల ఉన్నాడా? మళ్ళీ పౌలు పరిస్థితి ఏంటి? పౌలు దీన్ని ఒక ఇల్లస్ట్రేషన్గా వాడుతున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్. ఇదే కదండి. అంటే పౌలు చూడండి, ఒక చోటేమో ఆయన మ్యారేజ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు, ఇక్కడేమో ఆయన ఎంగేజ్మెంట్ని అంటే వేరొకరు చేరుటకై మ్యారీడ్ టు క్రైస్ట్ అన్నాడు. అంటే అక్కడ వివాహము అయినట్టు, ఇక్కడేమో ప్రధానము చేసి అన్నాడు. ఇప్పుడు ఏది కరెక్ట్? ఇందుకే సంఘము క్రీస్తుతో ఎంగేజ్మెంట్ అయిందా, మ్యారేజ్ అయిందా? విచ్ ఇస్ రైట్? ఇట్స్ ఆల్ ఇల్లస్ట్రేషన్స్. అర్థమవుతుందా? ఇలాంటి ఇల్లస్ట్రేషన్స్ పౌలు ఇంకా చాలా ఇచ్చాడు బైబిల్లో. ఉదాహరణకి కొరంథీ సంఘంకి ఏమంటాడు? ఓకే, నేను మీ తండ్రి లాంటి వాడిని అంటాడు. మీ నా ప్రియమైన పిల్లలు, మీకు 10,000 మంది బోధకులు ఉండొచ్చేమో, తండ్రి ఎప్పుడు కూడా అనేకులుగా లేరు, నేను ఒకనే తండ్రి, ఎందుకంటే నేను మిమ్మల్ని కన్నాను. సో కొరంథీ సంఘానికి ఏమో తాను తండ్రిగా వారి పోల్చుకున్నాడు. అదే గల్తీ సంఘానికి రాస్తున్నప్పుడు ఏమంటాడంటే గల్తీ 4:19లో, క్రీస్తు స్వారూప్యము మీద ఏర్పడే వరకు మీ విషయమై నేను మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అంటే ఒక తల్లిగా పోల్చుకుంటున్నాడు. మదర్ అండ్ యాజ్ ఎ ఫాదర్. ఇట్స్ ఆల్ ఇల్లస్ట్రేషన్స్. ఫైన్, ఇంకా చాలా సింపుల్గా చెప్తాను. ఇక్కడే కాదండి, అంటే పౌలు ఒక్కడే కాదు ఇల్లస్ట్రేషన్స్, బైబిల్లో చాలా ఇల్లస్ట్రేషన్స్ వాడబడ్డాయి. అయితే ఏది ఇల్లస్ట్రేషనో ఏది డాక్ట్రినో తెలుసుకోలేక క్రైస్తవులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. లేదండి సంఘమే ఇది మనతోనే మాట్లాడాడు,
సో సంఘమే వధువు అని అంటే మీకు ఒక ఇల్లస్ట్రేషన్ ఎగ్జాంపుల్గా ఇస్తాను, కాస్త మీరు ఆలోచించాలి. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఏంటి ఆ ప్రశ్న ఏంటంటే, పరలోక రాజ్యము ఇది అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది? నేను రిపీట్ చేస్తున్నాను. పరలోక రాజ్యము ఇలాంటిది అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఏమి ఇవ్వగలుగుతారు? ఇప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంకి వెళ్తే అక్కడ యేసుప్రభువు వారు చాలా ఉపమానాలు చెప్పాడు కదా. ప్రభు ఒక ఉపమాల మీద కూడా మనము ఒక సిరీస్ చేశాం, నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది. ఆ 13వ అధ్యాయం చూస్తే 31వ వచనంలో పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. సో పరలోక రాజ్యము దేంతో పోల్చబడింది? ఆవగింజతో పోల్చబడింది. ఫైన్. ఇప్పుడు 33వ వచనం చూడండి. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఇప్పుడు పరలోక రాజ్యము ఆవగింజన, పరలోక రాజ్యము పుల్లని పిండే? ఏది కరెక్ట్? ఇది గింజ వేరు, ఇక్కడ పుల్లని పిండి వేరు. దాని ఆకారం వేరు, దీని ఆకారం వేరు. దాని నైజం వేరు, దీని నైజం వేరు. మన పరలోక రాజ్యం ఏంటిది? 44వ వచనం పరలోక రాజ్యము దాచబడిన ధనము. 45వ వచనం పరలోక రాజ్యము మంచి ముత్యము. 47వ వచనం పరలోక రాజ్యము చేపలు పట్టిన ఒక వల. 52వ వచనం పరలోక రాజ్యము ఇంటి యజమాని. అసలు ఇన్ని ఉపమానాలు ఏంటండి? అది ఇంతకీ పరలోక రాజ్యం ఏంటి? ఏది కరెక్ట్ అంటే అన్ని కరెక్టే. ఇక్కడ పోలిక ముఖ్యము కాదు, భావము ముఖ్యము. పోలిక ముఖ్యము కాదు. ఎందుకంటే ఆవగింజ పుల్లని పిండి కాదు, పుల్లని పిండి ధనము కాదు, ధనము ముత్యము కాదు, ముత్యము వల కాదు, వల ఇంటి యజమాడు కాదు. పోలికలే కానీ, పోలికలు వేరే కానీ దాని భావము చాలా ముఖ్యము. అటువలే పౌలు కూడా ఆయన పత్రికలో పోలికలు వాడాడు. సో పోలికలు పట్టుకొని ప్రధానం అంటే ఎంగేజ్మెంటే, వేరొకరు చెరుటకై అంటే ఇది మ్యారేజే. ఎఫెసు 5వ అధ్యాయంలో అక్కడ భార్య క్రీస్తు సంఘం అంటే అది వివాహ వ్యవస్థ, అది వివాహము. సో ఇవన్నీ కూడా పోలికలే. మెయిన్ పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడు దాని మీద మనం ఫోకస్ చేయాలి, కానీ ఆ పదాలు ఒక్కటే పట్టుకుంటే ఎలాగా? సో మనం ఏం నేర్చుకున్నాము ఇక వీడియోలో అంటే ప్రధానంగా 3 లేఖన భాగాలు చూస్తాం. ఈ 3 లేఖన భాగాల్లో పౌలు ఎక్కడా కూడా సంఘము క్రీస్తు వధువు అన్నట్టుగా ఎలాంటి సిద్ధాంతాన్ని చెప్పట్లేదు. ఎఫెసు 5వ అధ్యాయంలో ఏమో డాక్టర్ని తగ్గట్టుగా మీ వివాహాన్ని కట్టుకోండి అని పౌలు చెప్తూ ఉన్నాడు. రోమ 7వ అధ్యాయంలో ఏమో మా ధర్మశాస్త్ర కింద లేము, క్రీస్తు మనం ఒకటై ఉన్నాము అని చెప్పడానికి ఆయన మ్యారేజ్ను ఒక ఇల్లస్ట్రేషన్గా చూపించాడు. 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఏమో డాక్టర్ విషయంలో కరెక్ట్ కాకుండా ఉండాలి అని చెప్పడానికి ఆయన ఒక ఎంగేజ్మెంట్ ఇల్లస్ట్రేషన్గా చెప్పాడు. అంతేగాని ఆయన చర్చ్ ఈజ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ అటువంటి సిద్ధాంతాన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. అయితే బ్రదర్, సంఘము క్రీస్తు వధువు అటువంటి అభిప్రాయం యా నుంచి వచ్చింది? ఒక కాలం నుంచి మనం వింటూ వస్తున్నాం కదా, విని అసలు దాని మీద బోల్డని పాటలు కూడా పాడుతూ ఉంటాం. వధువు సంఘం మీద బోల్డని పాటలు కూడా ఉంటాయి. బోల్డని ఆల్బమ్స్, నా ప్రియుడు వస్తున్నాడు, నేను ఆయనతో పాటు వెళ్ళిపోతా, నేను ఆయన వధువుని, ఆయన నా ప్రియుడు, నేను ఆయన ప్రియురాల్ని. అబ్బో బోల్డని పాటలు, మామూలు పాటలు కావు అవన్నీ. మరి ఈ సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా స్టార్ట్ అయింది? చాలా పాపులర్ బిలీఫ్ ఇది అంతా కూడా. ఎలా స్టార్ట్ అయింది? బిగ్ స్టోరీ అగైన్. ఇది మనము క్రీస్తు శకం 3వ శతాబ్దానికి వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆఫ్ రోమ్ నుంచి పుట్టినటువంటి ఒక దుర్బోధ. అక్కడి నుంచి వచ్చింది. చర్చ్ ఆఫ్ రోమ్ నుంచి చాలా దుర్బోధలు వచ్చాయి. ఇప్పటికీ క్రైస్తవ్యంలో అవి బాగా వేలునిపోయాయి కొన్ని టీచింగ్స్. అందులో ఒక టీచింగ్ ఇది కూడా, నేను క్రీస్తు ఒక వధువుని. ఈ టీచింగ్ అక్కడి నుంచి వచ్చింది. అది ఆనవాయితీగా కొన్ని తరాలుగా బోధిస్తూ వచ్చేపాటికే సంఘము కూడా విశ్వాసం కూడా ప్రశ్నించుకోకుండా గుడ్డిగా దాన్ని నమ్మేసి మైండ్లో ప్రింట్ అయిపోయింది. సో నేను కూడా క్రీస్తు వధువునే అన్నట్టుగా భావన సాగిపోతుంది. వాళ్ళకి పౌలు పత్రికలు అర్థం కావట్లేదు. సంప్రదాయముగా వస్తున్నటువంటి ఆ బోధలే వాళ్ళకి ప్రామాణికంగా మార్చబడ్డాయి.
సో ఇప్పుడు రెండు మీ ముందు ఉంచేశారు. సాంప్రదాయమైన బోధ మీ ముందు ఉంచారు, వాస్తవాన్ని కూడా మీ ముందు ఉంచారు. నౌ యూ డిసైడ్ యువర్ సెల్ఫ్, చర్చ్ బ్రైడ్ ఆఫ్ క్రైస్టా కాదా? ఓకే, సో ఈ వీడియోని మళ్ళీ వాచ్ చేయండి, మళ్ళీ రివైజ్ చేయండి, నోట్స్ రాసుకురండి, థింక్ ఆఫ్ ఇట్. ఓకే, పౌలు చెప్పాడు కదా, సమస్తము పరీక్షించండి మేలే చేపట్టండి అని మీ ముందు ఉంచేశారు. సో యూ డిసైడ్ యువర్ సెల్ఫ్. సో చర్చ్ ఈజ్ నెవర్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. సంఘం ఏంటిది? సంఘమైన శరీరము, నూతన పురుషుడు, నూతన సృష్టి, ఆయన శరీరంలో మనము అవయములై ఉన్నాము. ఓకే, సో హోప్ యువర్ బ్లెస్డ్. మీరు దీవించబడ్డారు, మీరు నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో కింద కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేస్తాను. అండ్ అనంతరము కూడా మీకు చాలా క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఏది వచ్చినప్పటికీ కూడా ఆ కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో డైరెక్ట్గా నాకు పోస్ట్ చేస్తుంటారు. సో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ క్వశ్చన్ చాలామందికి కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో ఏ క్వశ్చన్స్ ఉన్నా నిర్మోహమాటంగా మీరు అడగచ్చు.